అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మోడ్లెస్ జూనియర్ కాలేజ్లో ఉన్నాం. ప్రస్తుతం మోడ్లెస్ మాదాపూర్ క్యాంపస్లో ఉన్నాం. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాంక్. దాదాపు 14-15 లక్షల మంది ఎవ్రీ ఇయర్ జేఈ మెయిన్స్కి అటెంప్ట్ ఇస్తున్నారు. మనకి జేఈ మెయిన్స్ సెకండ్ ఫేజ్ రిజల్ట్ కూడా అవుట్ అయింది. సో ఇవాళ మనతో పాటు మోడ్లెస్ జూనియర్ కాలేజ్ నుంచి ఆల్ ఇండియా 7th ర్యాంక్ సాధించిన శివ కామేష్ స్టూడెంట్ ఉన్నాడు. తనతో మాట్లాడి అసలు అకాడమిక్స్ ఎలా తనకి హెల్ప్ అయ్యింది అండ్ అలానే తనకు సపోర్ట్ ఎలా దొరికింది ఫ్యాకల్టీ నుంచి, వాళ్ళ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ నుంచి. సో తనతోటి మాట్లాడి తన జర్నీ గురించి తెలుసుకుందాము. సో ఈ 2 years ఎంత కష్టపడితే తను ఈ సాధించగలిగాడు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. హాయ్ కామేష్, హౌ ఆర్ యూ? బాగుంది. ఫస్ట్ థింగ్, ఫ్రమ్ ఫదర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఎస్బిఆర్ టాక్స్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా 7th ర్యాంక్ సాధించడం అనేది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఫేజ్ లో ఎంత వచ్చింది నీకు? 99.98%. ఓకే. సో ఇప్పుడు 100 వచ్చింది. సో మొత్తం అన్ని కలిపి 100% వచ్చింది. అంటే మ్యాథ్స్ లో 100, ఫిజిక్స్ లో 100, కెమిస్ట్రీలో 100. కెమిస్ట్రీ 100 రాలేదు, మ్యాథ్స్ ఫిజిక్స్ వచ్చాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు 100% వచ్చింది. అవునండి. లాస్ట్ టైం నీకు 99.98 వచ్చింది. సో దెర్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్. అవును. విత్ ఇన్ 2 months దెర్ ఈస్ ఇంప్రూవ్మెంట్. సో హౌ యూ ఫీల్? అంటే ఇంత పెద్ద సక్సెస్ నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్. హౌ యూ ఫీల్ వెన్ యూ గాట్ టు నో దట్ ఆల్ ఇండియా ర్యాంక్ 7th వచ్చిందని? హౌ యూ ఫెల్ట్? చాలా బాగా అనిపించింది. ఓకే. తర్వాత మా పేరెంట్స్ మొహం చూసాక ఇంకా లైక్ అడ్వాన్స్ లో కూడా ఇలాగే తెచ్చుకోవాలని అనిపించింది. ఓకే. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు నువ్వు నీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది అంటే ఇది వాళ్ళ చెప్పినంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ ఈ 2 years అని పక్కన పెడితే మేబీ ఏదో ఒక రోజు ఒక డిజైర్ స్టార్ట్ అయ్యాయి, ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన అంటే నేను ఏదో సాధించాలని అనుకుంటావు కదా ఇప్పుడు రోజు. సో పార్ట్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా నీకు అనిపించిందా ఇది అవుతుందా లేదా నాతోటని? సమ్ టైమ్స్ చాలాసార్లు అనిపించింది. ఏం చేస్తుండే అప్పుడు లైక్ ఏం చేస్తున్నానో వెంటనే పక్కన పడేసి లైక్ రెస్ట్ తీసుకున్నా చాలాసేపు. ఓకే. నేను లైక్ నా ప్రిపరేషన్ లో చాలా బ్రేక్స్ ఉన్నాయి. సో లైక్ ఈ ఉన్న పడంగా ఏం చేస్తున్నా అది పక్కకు పడేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మొదలెట్టా. ఓకే. సో వర్క్ అవుతుంది. బ్రేక్ తీసుకొని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తుండే. సో వాట్ ఈస్ యువర్ మోటివేషన్? అంటే కంటిన్యూస్ గా మోటివేషన్ ఏంటి ఇది సాధించడానికి? లైక్ మా పేరెంట్స్ ని ప్రొవైడ్ చేయడం అంటే. ఓకే. సో పేరెంట్స్ అనే వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు నీకు బాగా. అవును. సో హౌ విల్ బి యువర్ డైలీ రొటీన్? అంటే మన జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు కూడా నేను నీతో మాట్లాడడం జరిగింది. అవును. సో డైలీ రొటీన్ ఎలా ఉంటుండే ఈ 2 years మోడ్యులస్ లో? ఫస్ట్ పొద్దున్న లేచేవాడిని 6కి. 6:30కి మొదలెట్టి 7:30 వరకు చదువుకునేవాడిని. లైక్ 8:30కి ఇక్కడ కాలేజ్కి వచ్చి రాత్రి 8 వరకు ఉండి తర్వాత ఇంటికి అంటే రాత్రి 8 అంటే లైక్ 4:30 క్లాసెస్ అయిపోతాయి. 5 to 8 నేను ఇక్కడ చదువుకుని ఇంటికి వెళ్ళి డైలీ 5 to 8 స్పెండ్ చేస్తుండేనా? డైలీ అంటే సండేస్ కాకుండా మిగతా రోజులు. అంటే సండే హాలిడే కదా? సండే కూడా కొన్నిసార్లు వచ్చేవాడిని. అంటే ఇంట్లో నేను చదువుకునేవాడిని కాదు అసలు, అందుకే కాలేజ్కి వచ్చేవాడిని. సో అపార్ట్ ఫ్రమ్ షెడ్యూల్ నువ్వు 5 తర్వాత కూడా అరౌండ్ 8 దాకా స్పెండ్ చేసేవాడిని డైలీ 2-3 hours సాయంత్రం అండ్ అలానే 1 hour పొద్దున్న. అండ్ ఇక్కడ నీకు మరి 8 దాకా చదివితే వీళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళ, ఫ్యాకల్టీ ఉండేవాళ్ళ, ఎవరు ఉండేవారు సార్? 8 వరకు. అంటే వాళ్ళు లైక్ స్టడీ అవర్స్ అని దీన్ని స్టడీ అవర్స్ అంటారు సార్ 5 to 8ని. లైక్ వాళ్ళు రోజు ఉండేవారు. నాకేమైనా డౌట్స్ వస్తే వెళ్ళి అడగచ్చు. ఓకే. సో ఎలా అనిపించింది ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్? సో హౌ ఇట్ వాజ్ లైక్ ఒక 1 sentence లో చెప్పాలంటే హౌ యూ అచీవ్ దిస్ పాయింట్? ఫ్యాకల్టీ సైడ్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ వాట్ ఆల్వేస్ అంటే గోల్కి అసైన్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్తున్నారు కదా ఎవరైనా, ఏం వింటుండే ఎక్కువ? టాప్ 50 తెచ్చుకో అని చెప్పేవారు సార్ అందరూ. ఫ్యాకల్టీ అయినా మా పేరెంట్స్ అయినా టాప్ 50 తెచ్చుకో అన్నారు. ఓకే. ఇది అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ సార్. అది ఈ ర్యాంక్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటే కష్టపడడం నీ వంతు, రిజల్ట్ అనేది ఇట్ ఫాలోస్ డెఫినెట్ గా, అది వీ కెన్ సే. సో యాజ్ వి నో ఈ జర్నీలో ఆల్మోస్ట్ యూ హ్యావ్ కేమ్ టు అన్ ఎండ్, మంచి ర్యాంక్ వచ్చింది. సో నువ్వు రీక్రియేషన్ యాక్టివిటీస్ ఏం చేస్తుండే? ఓన్లీ చదివేనా, ఇంకేదైనా ఉంటుండే యాక్టివిటీస్? అదే రోజు 8 వరకు ఉండి ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయ్యేది. లైక్ ఆ టైంకి డిన్నర్ తినేసి రోజు గంటన్నర ఆడుకునేవాడిని. ఏం ఆడుతుండే? లైక్ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఏదో ఒకటి. నైట్ టైంలో డైలీ ఎగ్జామ్ ఉన్న రోజు కూడా ముందు రోజు కూడా ఆడుతున్నాను. సో మ్యాండేటరీగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మెయింటైన్ చేస్తావు? ఫిజికల్ గా కొంచెం ఆడుకోవడం,
అండ్ అట్ ద సేమ్ టైం అటు ఎంటర్టైన్ అవ్వడం కూడా చేసావు. అండ్ సండేస్ హౌ విల్ బి సండేస్? సండేస్ అంటే లైక్ మిగతా రోజులు గంట సేపు ఉండదని సండేస్ నేను 2.5 hours ఈజీగా ఆడేవాడిని. ఓహో! ఇంకా ఎక్కువ టైం స్టడీ కాకుండా ఇంకా ఆడుకోవడానికి ఎక్కువ స్పెండ్ చేస్తుండే. అంటే నేను ఇంట్లో కూర్చుంటే చదవలేను. అందుకే లైక్ కాలేజ్ కూడా వస్తే 4:30 వరకే ఉండమనేవారు సండే నాడు. 4:30కి ఉంటే నేను ఇంటికి 5కి వెళ్ళేవాడిని. 5 నుంచి 7:30 వరకు ఆడుకునేవాడిని. రోజు. తర్వాత ఓకే. నైస్. సో, ఇప్పుడు నీ జూనియర్స్ వస్తుంటారు. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయడానికి. యు ఆర్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ఇండియా నౌ. దట్స్ ప్రూవెన్. రైట్. ఎందుకంటే 14-15 lakhs మెంబర్ రాసినప్పుడు యు ఆర్ ప్రూవెన్. సో మెనీ పీపుల్ కమ్ టు లైక్ ఏదో ఒక ఐఐటి సీట్ కానీ నీట్ ఎన్ఐటి సీట్ కానీ సాధించడానికి వస్తుంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ గోల్ అదే ఉంటుంది. అలాంటప్పుడు మెనీ స్టూడెంట్స్ కమ్, దే అపియర్, దెన్ దే గో. అందరికి సక్సెస్ అవ్వడం కష్టం. సో నీకెన్ను కొన్ని డ్రైవింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఇందాక రావడానికి. సో వాట్ యూ సే టు యువర్ జూనియర్స్ ఆర్ అప్కమింగ్ స్టూడెంట్స్? సరిగ్గా చదువుకోండి, మీ పేరెంట్స్ బ్రాడ్ చేయండి అంతే. ఓకే. అంటే మా పేరెంట్సే నా డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. లైక్ వాళ్ళే నేను మోటివేషన్ కింద తీసుకుని చదువుకోవడం మొదలెట్టాను. నువ్వు లో అయినప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్స్ట్రీమ్ లో అయినప్పుడు? ఎక్స్ట్రీమ్లో ఉన్నప్పుడు లైక్ మా పేరెంట్స్ లైక్ చాలా సపోర్ట్ చేసేవారు. తర్వాత నేను లైక్ ఉన్న పడంగా చదువు ఆపేసి కొంచెం లైక్ గుడ్ రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మొదలెట్టేవాడిని. దట్ యూస్ టు ఆల్వేస్ వర్క్. ఓకే. ఒక పాస్ అండ్ దెన్ రీస్టార్ట్. యా. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. ఓకే. ఇక్కడ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి మోడ్యులర్స్ లో? లైక్ హౌ మచ్ సపోర్ట్ యూ గాట్? అంటే ఆల్రెడీ ప్రూవెన్ అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు. సో నీకు డౌట్ సెషన్ కానీ పియర్ గ్రూప్ కానీ ఎలా హెల్ప్ అయింది ఇక్కడ ఎన్వైరన్మెంట్? లైక్ పియర్ గ్రూప్ వల్ల నాకు కొత్త ఐడియాస్ రావడం మొదలెట్టాయి. ఎందుకంటే లైక్ నేను చాలా డిస్కస్ చేసేవాడిని ఆ డౌట్స్ వస్తే. దానివల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉండేది. దానివల్ల లైక్ చాలా ఐడియాస్ వచ్చేవి కొత్తవి. తర్వాత ఫ్యాకల్టీని అడిగినప్పుడు వాళ్ళు లైక్ మా ఎవరికి రాని మెథడ్స్ కూడా వాళ్ళకి వచ్చేవి. చాలా మంచి మెథడ్స్. ఓకే. దానివల్ల లైక్ ఎగ్జామ్కి జనరల్గా అవే వాడతాను నేను కూడా. లైక్ వాళ్ళకు మా ఫ్రెండ్స్కి వచ్చే మెథడ్స్ కొన్ని ఉంటాయి, సార్ వాళ్ళకి వచ్చేది ఉంటాయి. సార్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇక్కడ. సో లైక్ దానివల్ల చాలా యూజ్ అయింది. ఓకే. ఇక్కడ ఉన్న ఈ పెడగాగిలో ఈ ప్రిపరేషన్లో వాట్ హెల్ప్ యూ టు ఎ లాట్? లైక్ ఇక్కడ ఈ మార్క్స్ యావరేజ్ కానీ క్వశ్చన్స్ కానీ ఏది హెల్ప్ అయింది బాగా? లైక్ ఈ ఫెల్ లైక్ ఓ అది చేయడం వల్ల ఇక్కడ నాకు హెల్ప్ అయిందని అనుకుంటాం కదా. సో అలా నీకేమైనా అనిపించిందా? ఎర్రర్ అనాలిసిస్ ప్రతి ఎగ్జామ్ తర్వాత. ఓకే. అది ప్రతి ఎగ్జామ్ తర్వాత రాయాలి. మీరు ఏం తప్పులు చేసినా లైక్ నేను క్వశ్చన్స్ పార్షియల్ మార్కింగ్ ఉన్నా కూడా నేను రాసేవాడిని. లైక్ నేను ఎందుకు ఆ ఆప్షన్ పెట్టలేదు అని. లైక్ మల్టీ ఆన్సర్స్ ఉంటాయి కదా, దాంట్లో పార్షియల్ మార్కింగ్ ఉంటాయి. దాంట్లో అంటే జే అడ్వాన్స్ పేపర్స్లో వాటిలో నేను పార్షియల్ మార్కింగ్ ఆ మిగతా ఆప్షన్ ఎందుకు పెట్టలేదు కూడా రాసేవాడిని. తర్వాత నేను ఏం తప్పులు చేశానో అది కూడా రాసేవాడిని. ఓకే. అన్నీ ఒక బుక్లో ఉండేది. అది ఎర్రర్ అనాలిసిస్ చాలా హెల్ప్ చేసింది. అది ఎందుకు తప్పు చేశానో కూడా రాసేవాడిని, రాసి సర్స్ వాళ్ళు చూపించేవాడిని. ఓకే. సో అది చూపించడం వల్ల సర్స్ వాళ్ళు నాకు హెల్ప్ చేసేవారు. లైక్ ఇలాంటి తప్పులు ఎలా అవాయిడ్ చేయాలి అలాంటివన్నీ చెప్పేవారు. ఓకే. సో ఓవరాల్గా టు దిస్ పాయింట్ యూ హ్యావ్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ, అటు ఇంట్లో వాళ్ళని సపోర్ట్ వచ్చింది, అండ్ వీళ్ళందరినీ పోగేసుకొని నువ్వు కూడా కష్టపడ్డావు ఇక్కడ దాకా వచ్చావు. సో వాట్ ఆర్ యూ ఎయిమింగ్ ఫర్? అంటే విచ్ బ్రాంచ్ యూ ఆర్ ప్లానింగ్ టు ఆప్ట్? సార్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఏం చేస్తాను. వై ఓన్లీ కంప్యూటర్ సైన్స్? ఏ ఎఫెక్ట్ ఉంది కదా. అవునండి, అంటే మా ఫాదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. ఓకే. సో ఆయన లైక్ వర్క్ చేసుకుంటున్నప్పుడు నేను చూసేవాడిని. ఎప్పుడు నాకు లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. లైక్ మా ఫాదర్ నాకు కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేసేవారు ఏం నడుస్తుందని. సో లైక్ దాని నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. దానివల్ల కంప్యూటర్ సైన్స్. సో యూ వాంట్ టు డూ సమ్ వండర్స్. ఓకే. నైస్. అండ్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ అంటే ఈ క్వశ్చన్స్ వల్ల సేమ్ ఈ ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు అక్కడ హెల్ప్ అయింది అని, లేకపోతే సంథింగ్ యూనిక్ యూ హ్యావ్ డన్? అంటే అందరికీ పాసిబుల్ అవ్వదు ఇది. మీ పేరు గుర్తు పోలిస్తే నువ్వు యూనిక్గా ఉండడానికి వాట్ యూ హ్యావ్ డిడ్? ఎక్స్ట్రా అవర్స్ ప్రాక్టీస్ చేయడమా, లేకపోతే డిఫరెంట్ వే అప్రోచా, లేకపోతే ఎలా చేసేవాడు? ఎనీ యూనిక్ థింగ్? అంటే నాకు అసలు టెన్షన్ ఉండేది కదా, దానివల్ల నాకు లైక్ చాలా ప్లస్ పాయింట్. నాకు అసలు టెన్షన్ ఉండదు. లైక్ ఏ ఎగ్జామ్ ఉందన్నా లైక్ నేను మెడిటేషన్ చేసేవాడిని కొంచెం. దానివల్ల లైక్ చాలా టెన్షన్ తగ్గిపోయింది. అంటే మా ఫ్రెండ్స్ అందరికి కొంచెం టెన్షన్ ఉంటుంది సార్, నాకైతే అసలు లేదు.
సో టెన్షన్ లేకపోతే ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, చాలా బాగుంది. కూల్గా రిలాక్స్ రాయొచ్చు. సో మెడిటేషన్ చేసి వెళ్తావా? అంటే ప్రతి ఎగ్జామ్ ముందు లైక్ డీప్ బ్రెత్ తీసుకుని వదిలేసేవాడిని. హూ టోల్డ్ యూ దిస్? అంటే ఈ టిప్ ఎవరు నేర్పించారు నీకు? మా ఫాదర్. మీ ఫాదర్. ఓకే. పేరెంట్స్ మీరు చూస్తున్నారు కదా, అతని యొక్క ఇంటెన్షన్లో అతను చెప్పే ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్లో కూడా హౌ హిస్ పేరెంట్స్ గైడెడ్, ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ, సో దే గైడెడ్ లైక్ ఎక్కడా కూడా లైక్ కరెక్ట్ మిస్టేక్స్ లేకుండా మోర్ దెన్ ప్రతి దగ్గర కూడా 100% ఇచ్చేలాగా తనని గైడెన్స్ చేయడం, తను కూడా వాటిని ఫాలో అవ్వడం మనం చూడొచ్చు. అండ్ అంత పెద్ద ఎగ్జామ్ రాసినప్పుడు టెన్స్ లేకుండా ప్రాపర్గా అటెండ్ ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ దానికి అంటే మెడిటేషన్ అనేది ఈ ఇంటర్మీడియట్కి వచ్చినాక లేకపోతే ముందు నుంచే ఫాలో అవుతుంటున్నా? ఇంటర్మీడియట్కి వచ్చాక. ఇంటర్మీడియట్కి వచ్చినాక. ఓకే, నైస్ అండ్ సో నైస్ ఆఫ్ యూ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ సోదర్మ ఎడ్యుకేషన్. నీకు అడ్వాన్స్లో కూడా నువ్వు అనుకున్నట్టు ఐఐటి బాంబేలో సిఎస్సితో పాటు ఆల్ ఇండియా ర్యాంక్ తీసుకొచ్చి మీ పేరెంట్స్ని ముఖ్యంగా ఒక ప్రౌడ్గా ఫీల్ చేసేలాగా చూడు. ఎస్ సార్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సోదర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.